డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. బంగారం రేట్లలో ఒక్క రోజుకి రెండో రోజుకు మధ్యలో ఎంత వ్యత్యాసం ఉంటుందో కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. అంటే నిన్నటికి ఇవాళకి మధ్య ఉన్న వ్యత్యాసాలను బట్టి మీకు కొంత అవగాహన పెరుగుతుంది. ఈ అవగాహన బట్టి కొనుగోలు లోపల మీరు ఆలోచించుకోవాల్సిన విషయానికి ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిన్నటికి ఈ రోజుకు మధ్యలో ఒక గోల్డ్ రేట్ తీసుకున్నట్టయితే 24 క్యారెట్స్ ఎంత, 22 క్యారెట్స్ ఎంత, 18 క్యారెట్స్ ఎంత, ఇలా డిఫరెంట్ క్యారెట్స్ గురించి మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. నిన్నటికి ఇవాళకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటో చెప్పడం జరుగుతుంది. వీటిని బట్టి మీ అవగాహన శక్తి పెంచుకొని గోల్డ్ కొనుగోలు లోపల మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు ఇది ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మీకు వివరాలు మేము తెలియజేస్తున్నాం. దీంట్లో మనం ఉదాహరణ తీసుకున్నట్టయితే 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ తీసుకున్నట్టయితే ఇది 24 క్యారెట్స్ బంగారం. ఇది ఈ రోజు రేటు తీసుకుంటే 12,448 రూపాయలు ఒక గ్రాముకి ఉంది. అదే నిన్న తీసుకున్నట్టయితే 12,426 రూపాయలు ఉంది. అంటే వ్యత్యాసం ఎంత? 22 రూపాయలు వ్యత్యాసం కనబడుతుంది. అంటే నిన్నటికి వరకు చేంజ్ అయినటువంటి విషయం తీసుకుంటే ఒక రోజులో 22 రూపాయలు మనకి పెరిగింది. దాన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే మనం 8 గ్రామ్స్ తీసుకున్నట్టయితే 99,584 రూపాయలు మనకి ఏదైతుందో ఇది ఈ రోజు రేటు. మనం నిన్నటి రేటు తీసుకున్నట్టయితే 99,408 రూపాయలు నిన్నటి రేటు ఇది. దీనిలో వ్యత్యాసం తీసుకుంటే 176 రూపాయలు పెరుగుదల కనబడుతుంది. అలాగే మనం 10 గ్రామ్స్ తీసుకున్నట్టయితే 1,24,480 రూపాయలు ఇది ఈ రోజు రేటు. నిన్నటి రేటు తీసుకున్నట్టయితే 1,24,260 రూపాయలు. అంటే వ్యత్యాసం ఎంత వచ్చింది? 220 రూపాయలు డిఫరెన్స్ వచ్చింది, పెరిగింది, ప్లస్ అయింది. అలాగే మనం 100 గ్రామ్స్ తీసుకున్నట్టయితే నిన్నటి రేటు 12,44,800 రూపాయలు ఉంది. ఇవాళ రేటు తీసుకుంటే 12,44,800 రూపాయలు. నిన్నటి రేటు తీసుకున్నట్టయితే 12,42,600 రూపాయలు. వ్యత్యాసం వచ్చి 2,200 రూపాయలు వ్యత్యాసం కనపడుతుంది మనకు. ఇది 24 క్యారెట్స్ గురించి మీరు అవగాహన చేసుకోవచ్చు. నిన్నటి రేటుకి ఇవాళ రేటు తేడా ఎంత, పెరిగిందా తగ్గిందా అనేటువంటిది 1 గ్రామ్ నుంచి మొదలు పెడితే 100 గ్రామ్స్ దాకా మీకు వివరంగా తెలియజేశాం. ఇదే రకంగా 22 క్యారెట్స్ బంగారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 22 క్యారెట్స్ బంగారం లోపల ఈ రోజున 1 గ్రాము తీసుకున్నట్టయితే ఈ రోజు రేటు 11,410 రూపాయలు. అది నిన్నటి రేటు తీసుకున్నట్టయితే 11,390 రూపాయలు. వ్యత్యాసం ఎంత అంటే 20 రూపాయలు పెరిగినట్టు కనబడుతుంది మనకు. అలాగే 8 గ్రాములు మనం తీసుకున్నట్టయితే 8 గ్రామ్స్ లోపల 91,280 రూపాయలు ఈ రోజు రేటు. నిన్నటి రేటు తీసుకుంటే 91,120 రూపాయలు. వ్యత్యాసం 160 రూపాయలు పెరుగుదల. అలాగే మనం 10 గ్రామ్స్ తీసుకున్నట్టయితే ఇవాళ రేటు 1,14,100 రూపాయలు. నిన్నటి రేటు 1,13,900 రూపాయలు. పెరుగుదల 200 రూపాయలు. అలాగే 100 గ్రామ్స్ తీసుకున్నట్టయితే మనకు ఇది ఈ రోజు రేటు 22 క్యారెట్స్కి 11,41,000 రూపాయలు. అలాగే నిన్నటి రేటు తీసుకున్నట్టయితే 11,39,000 రూపాయలు. వ్యత్యాసం వచ్చి 2,000 రూపాయలు పెరుగుదల కనబడుతుంది. ఇది 22 క్యారెట్స్ సంబంధించినటువంటి వివరాలన్నీ ఉన్నాయి మనకు. దీంతో పాటుగా మరి 18 క్యారెట్స్ బంగారం కూడా ఏం రేటు ఉందో మీరు తెలుసుకున్నట్టయితే, ఎందుకంటే ఒకేసారి 24 క్యారెట్స్ బంగారానికి అంత విలువ పెట్టలేనప్పుడు తక్కువ రేట్లో మనం చూసుకున్నట్టయితే 18 క్యారెట్స్ అందుబాటులో ఉంటుంది, ముఖ్యంగా మధ్యతరగతి వారికి. ఆ రేట్లు ఎలా ఉన్నాయో మనం పరిశీలిస్తే 18 క్యారెట్స్ బంగారం ఈ రోజు రేటు తీసుకున్నట్టయితే 1 గ్రాముకి 9,336 రూపాయలు ఉంది. అది నిన్న తీసుకున్నట్టయితే 9,319 రూపాయలు ఉంది. వ్యత్యాసం 17 రూపాయలు పెరిగింది నిన్నటికి వాటికి మధ్య తేడా. అలాగే 8 గ్రామ్స్ మనం తీసుకున్నట్టయితే మనకి 18 క్యారెట్స్ బంగారం మామూలుగా 8 గ్రాములకి 74,688 రూపాయలు ఇవాళ ఉన్న రేటు. నిన్నటి రేటు తీసుకుంటే 74,552 రూపాయలు. వ్యత్యాసం 136 రూపాయలు పెరుగుదల కనబడుతుంది మనం. అలాగే 18 క్యారెట్స్ బంగారం లోపల మనం 10 గ్రాములు తీసుకున్నట్టయితే ఇవాళ రేటు 93,360 రూపాయలు. నిన్నటి రేటు తీసుకుంటే 93,190 రూపాయలు. వ్యత్యాసం 170 రూపాయలు పెరుగుదల కనబడుతుంది. అలాగే 18 క్యారెట్స్ బంగారంలో 100 గ్రాములు మనం చూసుకున్నట్టయితే ఇవాళ రేటు 9,33,600 రూపాయలు. అలాగే నిన్నటి రేటు తీసుకుంటే 9,31,900 రూపాయలు. వ్యత్యాసం 1,700 రూపాయలు పెరుగుదల కనబడుతుంది. ఇది ఈ రకంగా మనం 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, అలాగే 18 క్యారెట్స్ నిన్నటికి ఇవాళ ఉన్న వ్యత్యాసాలు గమనిస్తే కొద్ది మార్పులే కనబడుతున్నాయి కానీ భారీ మార్పులు లేవు. అంటే దాదాపు 100 గ్రాములు మనం కొన్నప్పుడు కొంత తేడా వేలల్లో కనబడుతుంది. కానీ మనం 10 గ్రాముల వరకు కొన్నప్పుడు మాత్రం 100లోనే ఉంటుంది తప్ప అంతకన్నా లేదు. ఇది గొప్ప పెరుగుదల కాదు, గొప్ప తగ్గుదల కాదు. ఒక రకంగా ఒక ఈక్వల్ పొజిషన్లో వెళ్తోంది. కాబట్టి ఈ టైం లోపల మనం కొనడం కానీ అమ్మడం కానీ రెండూ కరెక్ట్ కాదు. దీనికోసం కొంత వేచి ఉండాల్సిన ధోరణి మంచిది. 15 రోజుల పాటు ఒకే రకమైనటువంటి వ్యత్యాసాలు మనకు బాగా పెరుగుదల ఎక్కువ ఉంటే, చాలా భారీ పెరుగుదల కానీ భారీ తగ్గుదల కానీ కనబడ్డట్టయితే
15 డేస్ కంటిన్యూస్గా ఉన్నప్పుడు 2 వారాల తర్వాత మనం ఆలోచించాలి. అంటే బాగా పెరుగుతోంది లేక బాగా తగ్గుతుంది, కాబట్టి అమ్మాలా కొనాలా అనేటువంటి ఆలోచనకు మనం రావడం మంచిది తప్ప 1 రోజు 2 రోజులు 3 రోజుల వ్యత్యాసంతో మనం ఆలోచించినట్టయితే మనం బోల్తా పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మహిళలు తమ యొక్క బంగారంలో ఉన్నటువంటి ఆలోచన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మీకు వివరాలను అందజేస్తున్నాం. మేము బంగారం రేటు గురించి ఆలోచించినప్పుడు భారతదేశంలోనే ఒక పట్టణానికి మరో పట్టణానికి మధ్యలో కూడా బంగారం రేట్లలో వ్యత్యాసాలు ఉంటాయి. ఇది హైదరాబాద్ రేట్లు మాత్రమే మీకు ఇప్పటిదాకా మేము ఎక్స్ప్లెయిన్ చేసిన విషయం ఇది. ఇదే ఒకవేళ మీరు ఢిల్లీ తీసుకున్నట్టయితే అత్యధికమైన రేట్లు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొచ్చిన్ తీసుకున్నట్టయితే అతి అల్పమైన రేట్లు అవకాశాలు ఉంటాయి. అంటే భారతదేశంలోనే ఒక టౌన్ నుంచి మరో టౌన్కి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తేడాలు ఉండడానికి అవకాశాలు ఏంటంటే, ఒకటి ఆ రాష్ట్రం యొక్క పన్నుల విధానాల లోపల తేడా ఉండొచ్చు. జీఎస్టీ కాకుండా వేరే ఇంకా రకరకాలైనటువంటి సెస్సులు ఉంటాయి దీనికి. ఆ సెస్సుల లోపల ఉండేటువంటి తేడాలు కావచ్చు. రెండోది సముద్రానికి ఎంత దూరంలో ఆ పట్టణం ఉందనే దాన్ని బట్టి కూడా రేటు డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో అత్యధిక తక్కువ రేటు దొరికేటువంటి ప్రదేశం కొచ్చిను, అత్యధికమైన రేటు దొరికేటువంటి ప్రదేశం మనకు ఢిల్లీ. వీటి దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి. కాబట్టి ఈ రేటు మాత్రం హైదరాబాద్ రేట్ అని మీరు దృష్టిలో పెట్టుకొని దీన్ని వేరే రేట్లతో కంపేర్ చేసుకోవాల్సినప్పుడు తప్పనిసరిగా కొచ్చిన్లో ఇంతకన్నా మినిమం ఒక 500 రూపాయల నుంచి ఇంకా ఎక్కువ తేడా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే ఢిల్లీ చూసినట్టయితే 1000 రూపాయలకు పై తేడా చేసాలు ఉండే అవకాశాలు కూడా ఉంటాయనేది మీరు గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది.